ఘంటారుందత్ర దేవతాహ్వానలాంఛనం. నీ చెల్లెలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతుందా? నిజంగా దేవుడే చెప్పాడా పంతులు గారు? స్వామికి నైవేద్యం పెట్టి నేను చెప్తున్నానుగా, కొబ్బరిగా కొట్టు. అలాగే. అంతా మంచి జరగాలి. అరే పువ్వు వచ్చింది. శుభం, ఫస్ట్ క్లాస్ ఖాయం. అమ్మా చెల్లెమ్మా, గౌరీ నా పెన్. ఇదిగోండి అమ్మాయి గారు. థ్యాంక్ యూ. ఏంటేది? నెమ్మదిగా అమ్మా. అమ్మాయి గారు మీ పుస్తకాలండి. పుస్తకాలు జాగ్రత్త. జాగ్రత్త అంటే పడేసిందని నీకు తెలుసు కదా. తెలుసు తెలుసు. ఏయ్ అయినా నాకు ఎగ్జామ్స్ కదే, బుక్స్ ఎందుకు? లోపల పెట్టు. పర్వాలేదమ్మా, తీసుకెళ్ళు. చూసి రాసావనుకో ఎక్కువ మార్కులు వస్తాయి. అన్నయ్యో పద. అలాగే, బాగా రాయమ్మా. సరే అన్నయ్య. ఎక్కువ మార్కులు రావాలి. పని చేయి, నువ్వు కూడా రైలు ఎక్కెళ్ళి పరీక్ష రాసి అదేంటి మాస్టర్? లేకపోతే ఏంట్రా, ఇప్పటికి 50 సార్లు చెప్పావు. అది ఆన్సర్ మర్చిపోయి నీ మాట గుర్తు పెట్టుకున్నట్టు. అవును లంగావోని నీటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధంగాని అమ్మల విమల నీ పేరేంటి? అమ్మాడి కమల ప్రమీల అయ్యింటుందా అమ్మాడి. లంగావోని నీటితో రద్దయిపోని సింగారాన్ని చీర. పాట బాగుంది. వాయిస్ స్వీట్ గా ఉంది కదా, నచ్చుంటది. రిపీట్ చేయరా. ఇప్పుడు ఎందుకు గాని అమ్మాయిల్ని ఏడిపించడం తప్పు కదండి. తప్ప పెద్ద దిగొచ్చాడండి పోటుగాడు. నా ఇష్టం ఏడిపిస్తారు, నువ్వెవడివి అడగడానికి. ఇది చూడు, చూసావుగా ఏ చేస్తా. అయ్యిందా ఇంకేమన్నా ఉందా? అన్నా నీ చంప మీద కొట్టాడనా? హలో, నేను బాజిరెడ్డిని చెప్పమ్మా. ఫోన్ శివారెడ్డికి ఇవ్వండి. నాకు చెప్తే శివారెడ్డి చెప్పినట్టే. మిమ్మల్ని కలిస్తే ఆయన కలిసినట్టేనా? జోకులు బాగా వేస్తావే. గన్ను కూడా బాగా కాలుస్తాను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఫరూక్ అంతా చెప్పుంటాడు కదా, మర్డర్ జరగాలి కానీ మనిషి మాత్రం మిగలాలి. 1.5 అవుద్ది. ఎంత? 1.5. బాగా ఎక్కువ కదా. పొలిటికల్ కన్సెషన్ ఏం లేదా అమ్మా? పోనీ గిఫ్ట్ కింద మిమ్మల్ని ఫ్రీగా కాల్చిన.